అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. మనకి ఆ ప్రాపర్టీ ఎక్కడంటే విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర గురునానక్ కాలనీ అనే ఏరియాలో అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ కోల్కతా వెళ్ళే నేషనల్ హైవే. చూస్తున్నారు కదా, ఇది సర్వీస్ రోడ్డు. మీకు అటు సైడ్ కనిపిస్తుంది గురునానక్ కాలనీ, రమేష్ హాస్పిటల్ రోడ్డు అంటారండి. అది అండర్ పాస్ ఉంది చూడండి, ఫ్లైఓవర్ దగ్గర. అది గురునానక్ కాలనీ వెళ్ళే ఏరియా, రమేష్ హాస్పిటల్ రోడ్డు అంటారు. ఇటు సైడ్ వెళ్తే మనకి రామర్పాడు రింగ్కి వెళ్తామంటే రామర్పాడు రింగ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు, అలాగే అటు నుంచి వైజాగ్ కలకత్తాకి వెళ్ళే నేషనల్ హైవే ఇది. మనకి ఇక్కడ నుంచి రామర్పాడు రింగ్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ వస్తుందండి. రామర్పాడు రింగ్ నుంచి మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు. మనం ఈ హైవేకి జస్ట్ 3 బిట్ అండి మనకు వచ్చిన ప్రాపర్టీ. మీరు చూస్తున్నారు కదా, సర్వీస్ రోడ్ ఇది, ఫ్లైఓవర్, మన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అంటారు. ఇక్కడ మనకి 33 ఫీట్ రోడ్డు. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు చూడండి, 33 ఫీట్ రోడ్డు. మనకు కనిపిస్తున్న చూడండి వైట్ కలర్ బిల్డింగ్. ఆ హౌస్ పక్కన ఉన్న 3 బిల్డింగ్ ఏనండి మనది. మనకి అపార్ట్మెంట్ పేరు వచ్చేసి అపరంజి అపార్ట్మెంట్స్ అండి. ఆ అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో మనకు రీసేల్ ఫ్లాట్ వచ్చింది. మీరు చుట్టూ సరౌండింగ్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన చుట్టూ హైలైట్స్ వచ్చేసి మనకి విజయవాడ బస్ స్టాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇక్కడ 3 కిలోమీటర్స్ వస్తుందండి బస్ స్టాండ్. అలాగే రైల్వే స్టేషన్ కూడా 4 కిలోమీటర్స్ వస్తుంది. కనదుర్గమ్మ వారధి వచ్చేసి 5 కిలోమీటర్స్ వస్తుంది. మనకి బెంచ్ సర్కిల్ వచ్చేసి 1.5 కిలోమీటర్ అండి బెంచ్ సర్కిల్. మొత్తం అంతా చుట్టూ కమర్షియల్ ఏరియా, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా హాల్స్, అలాగే హాస్పిటల్స్, రెస్టారెంట్స్ ఉన్న ఏరియా. మన రోడ్ లో కూడా ఏదైతే మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉందో ఆ రోడ్ లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కావా కేఫ్ అని చెప్పి, మన అపార్ట్మెంట్ ఆపోజిట్ లోనే ఈ కేఫ్ ఉంటుంది. సో కమర్షియల్ గా బాగా పనికొచ్చేది ఆఫీసులకు కానీ లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ ఆఫీసుకి కానీ లేదంటే ఏదైనా కమర్షియల్ ఆఫీసులకు కానీ పనికొస్తుందండి. రెసిడెన్షియల్ గా కూడా ఉండొచ్చు. ఒకసారి మీరు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు చూస్తే మొత్తం కమర్షియల్ గా ఉన్నాయి చూడండి. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక కమర్షియల్ స్పాట్ ఉంది. అలాగే అక్కడ వర్ష కార్ కేర్, అలాగే నోవోటెల్. మనకి నోవోటెల్ అనేది మన అపార్ట్మెంట్ నుంచి జస్ట్ 5th బిల్డింగ్ అండి. నోవోటెల్ మీకు కనిపిస్తుంది చూడండి, నోవోటెల్ అక్కడ పైన, నోవోటెల్ హోటల్. ఇవన్నీ చుట్టూ అన్ని కమర్షియల్స్ అండి, మళ్ళీ రీసెంట్గా కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ. కావా కేఫ్ మన అపార్ట్మెంట్ ఆపోజిట్ లో ఉండేది. మనకి ఈ బిల్డింగ్ కాకుండా దీని తర్వాత 3వ బిల్డింగ్ అండి మనకు వచ్చేది. మనకి ఆపోజిట్ లోనే కావా కేఫ్ ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ హోటల్ ప్రైడ్ మాధవ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది. విశ్వసముద్ర. చుట్టూ కమర్షియల్ షాప్స్, రెస్టారెంట్స్, హోటల్స్. మరి నోవోటెల్ హోటల్ నుంచి చెప్పాను కదండి, 10వ బిట్ అని. అన్నింటికి సరౌండింగ్ లో దగ్గరలో, అలాగే నేషనల్ హైవేకి జస్ట్ 3వ బిట్ రీసేల్ ఫ్లాట్ ఒకటి వచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు నేషనల్ హైవే నుంచి 3వ హౌస్ అన్నాం కదండి, 3వ అపార్ట్మెంట్. ఒకసారి అటు సైడ్ చూడండి, మళ్ళీ ఒకసారి నేషనల్ హైవే ఆ కారు వెళ్తుంది. ఇదిగోండి ఫస్ట్ బిల్డింగ్, అది 2వది. ఇదిగోండి మన అపార్ట్మెంట్ ఇది. ఇప్పుడు నేను చెప్పేది అపరంజి అపార్ట్మెంట్స్ అండి. చాలా మంది అనుకుంటారు రెసిడెన్షియల్ ఫ్లాట్, అందులో రీసేల్ ఫ్లాట్ కాబట్టి ఉండటానికి కుదురుతుందా లేదా, బాగుంటుందా లేదా అని అనుకుంటారు. సో ఇది నేను చెప్పినట్టు హైవేకి 3వ బిట్ కాబట్టి, పైగా ఆపోజిట్ లో అన్ని సరౌండింగ్ నోవో హోటల్కి అన్నిటికీ దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఆఫీసెస్ కి, రియల్ ఎస్టేట్ ఆఫీస్ కానీ కమర్షియల్ ఆఫీస్ కానీ చాలా బాగా పనికి వస్తుంది ఈ ఫ్లాట్. సో నేను మీ పైకి వెళ్ళి ఆ ఫ్లాట్ యొక్క వివరాలు, ఆ స్క్వేర్ ఫీటు, ఆ ప్రైస్ యొక్క వివరాలు మీకు వివరిస్తాను రండి. మనం ఇప్పుడు ఫ్లాట్ దగ్గరకు వచ్చామండి. S2 సెకండ్ ఫ్లోర్ లో మన ఫ్లాట్ వచ్చేసి S2 ఫ్లాట్. S2 వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనం వచ్చిన లిఫ్ట్ ఇదిగోండి, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, అలాగే స్టెప్స్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం వచ్చిన వచ్చేసి కారిడార్, ఇది ఓపెన్ స్పేస్ కారిడార్ అంటారు. మనం ఫ్లాట్ లోకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. మీకు ఇది హాల్ వస్తుందండి. ఇది హాల్ వచ్చేసి చాలా స్క్వేర్ గా ఉంది. మొత్తం చూపించు. మీకు ఇంటీరియర్ చూస్తున్నారు కదా, కబోర్డ్ వర్క్ కూడా చేసి ఇచ్చారు హాల్లో.
అలాగే మనకి హాల్ నుంచి చిన్న డీవియేషన్ వస్తుందండి, 3 feet డీవియేషను. ఈ డీవియేషన్లో మనకి ఇటు వస్తే మనకి ఇటు బెడ్రూమ్ వస్తుంది. మనకి ఇది బెడ్రూము, కబోర్డ్ వర్క్ కూడా ఉంది బెడ్రూమ్లో. బెడ్రూమ్ కూడా స్క్వేర్గా ఇచ్చారండి. డైనింగ్ అండి ఇది, మనకి ఫస్ట్ బెడ్రూమ్ తర్వాత వచ్చే డైనింగ్. ఇది డైనింగ్ కూడా స్క్వేర్గా చిన్నగా ఇచ్చారు. ఇది డైనింగ్. మనకి డైనింగ్ నుంచి ఇక్కడ కిచెన్, ఒకసారి కిచెన్ చూడండి. ఈ కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది చూడండి. కబ్బోర్డ్లు కిచెన్లో కూడా వుడ్ వర్కింగ్ ఉంది. కిచెన్ మాత్రం 2 మనుషులు నడవటానికి సరిపడా అంత కిచెన్ అండి ఇది, చిన్నది. అలాగే మనకి ఇటు సైడ్ వస్తే కిచెన్లో నుంచి ఈ డైనింగ్ ఏరియా నుంచి మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా. సెకండ్ బెడ్రూమ్ అనేది ఫస్ట్ బెడ్రూమ్ కన్నా కొంచెం స్పేస్గా ఉంటుందండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి వుడ్ వర్కింగ్ అంతా చేసే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఈ బెడ్రూమ్లో నుంచి మనకి బాల్కనీ కూడా ఇచ్చాడండి. ఇటు సైడ్ వస్తే బెడ్రూమ్ నుంచి బాల్కనీ మీరు చూస్తున్నారు కదా. సరౌండింగ్ అన్ని అపార్ట్మెంట్స్. గురునానక్ కాలనీ అంటే బాగా క్లాస్ అండ్ రిచ్ ఏరియా అండి. ఇది హైవేకి బాగా దగ్గరగా ఉండే ఏరియా. చుట్టూ అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ అన్ని. బాల్కనీ, ఈ బెడ్రూమ్కి అయితే మనకు బాల్కనీ ఇచ్చారు. అలాగే మనకి డైనింగ్ నుంచి కూడా ఒక బాల్కనీ ఉంది, చూపిస్తానండి. మనకి డైనింగ్ నుంచి ఒక బాల్కనీ ఇచ్చారు. ఇది రోడ్డు మీదకి, ఇదిగోండి. ఇది డైనింగ్ నుంచి బాల్కనీ 3 feet. మనది ఇది వాష్ ఏరియాలా కూడా వాడుకోవచ్చు. మనకి ఎదురుగా కేఫ్ అని చెప్పాను కదండి, అదిగోండి కేఫ్. మనకి ఇటు నుంచి వచ్చి డైనింగ్ నుంచి బాల్కనీ ఇచ్చి ఇక్కడ బయట ఒక బాత్రూమ్ ఇచ్చారు, వాష్ ఏరియా బయట నుంచి. మొత్తం 1050 SFT అండి ఇది. 1050 square feet లో ఉన్న ఫ్లాట్, పడమర ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి. మనకి బెంచ్ సర్కిల్ గురునానక్ కాలనీ ఉంటుంది కదండి, ఆ నేషనల్ హైవేకి ఎగ్జాక్ట్ గా 3వ బిట్టు. ఈ ఫ్లాట్ యొక్క టోటల్ SFT వచ్చేసి 1050 SFT వస్తుందండి. 1050 చదరపు అడుగులు. దాంట్లో మనకి కామన్ ఏరియా వచ్చి ఆల్మోస్ట్ 250 to 300 square feet వస్తుందండి. మనకి ప్లింత్ ఏరియా వచ్చేసి 900 వరకు వస్తుంది. టోటల్ మీరు చూసారు కదా, 2 bedrooms, ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒకటి కామన్ బాత్రూమ్, అలాగే హాలు, కిచెన్ ప్లస్ డైనింగ్. మనకి ఇదే కాకుండా మనకి కిచెన్ లో నుంచి ఒక బాల్కనీ వచ్చింది, బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వచ్చింది, లిఫ్ట్ అండ్ స్టెప్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసి 25 years అయిందండి. 25 సంవత్సరాలు ఓల్డ్ అపార్ట్మెంట్ ఇది. అయినా సరే ఇప్పటికే చాలా బాగుంది కన్స్ట్రక్షన్. ఇది హైవేకి దగ్గరగా ఉండటం వల్ల నేను చెప్పినట్టు ఆఫీసులకి, రియల్ ఎస్టేట్ ఆఫీసులు కానీ, కమర్షియల్ ఆఫీసెస్ కానీ చాలా బాగుంటుంది. రెసిడెన్షియల్గా కూడా బాగుంటుందండి. దానికి తగ్గట్టుగా కూడా మనకి అమర్చుకోవచ్చు, రోడ్డుకి దగ్గరగా ఉంది కాబట్టి హైవేకి. సో ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 42 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి 42 లక్షల రూపాయలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. మనకి ఓనర్ డైరెక్ట్ గా ఉన్నారు, ఎలాంటి డీవియేషన్ ఉండదు, క్లియర్ టైటిల్. సో మీకు ఈ ఫ్లాట్ కానీ నచ్చి తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి, వాయిస్ కాల్ చేయండి. ఎందుకంటే వాట్సాప్ కాల్ చేస్తుంటే వాయిస్ కాల్ చేసే వాళ్ళకి కాల్ ఎంగేజ్ వస్తుంది, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. కాబట్టి వాయిస్ కాల్ మాత్రమే చేయండి. కాల్ అటెండ్ చేయకపోతే బిజీ వస్తే మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో మీకు కాల్ బ్యాక్ చేస్తాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.